ప్రభుత్వం ఇచ్చిన పని చేయని ఫోన్లతో చాలని జీతాలతో అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నెల్లూరులోని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో యాప్లు సక్రమంగా పనిచేయడం లేదని అంగన్వాడీలు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు. కేంద్రము లబ్ధిదారులకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకూడదు, వాళ్ళకు నేరుగా ఆహారము అన్ని రకాల సరఫరాలు ఫోన్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో పోషణ ట్రాకర్ అనేటటువంటి ఒక యాప్ ని పెట్టడం జరిగింది. అయితే దాని ప్రకారంగా అది చూసి అదే సక్రమంగా పనిచేయటం లేదు ఫోనుల్లో. మళ్ళీ రాష్ట్రం కూడాను సంపూర్ణ పోషణ అనేటటువంటి ఒక యాప్ ని పెట్టింది. అయితే యాప్లతో పనిచేయడం అంగన్వాడీలు అంగీకరించిన ఆ ఇచ్చిన ఫోన్లు పనిచేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు అంటే గర్భవతులు, బాలింతలు, మరి సెంటర్కు రాని 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వీళ్ళందరికి కూడాను ఫేస్ యాప్ తీయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ యాప్ల్లో సంబంధించి ఒక్కొక్కరికి 4 దఫాలు తీయాల్సి వస్తుంది. కానీ ఫోన్ దానికి సపోర్ట్ చేయట్లా యాప్లకు. అందుకని లబ్ధిదారుల ఫోటోలు తీయటం లేదు. ఏదైనా సెంటర్లో ఉన్న పిల్లలు 10 మంది ఉంటే 5 మందినే చూపిస్తా ఉంది. ఇలాంటి పరికరం మాకొద్దు, బాగా పనిచేసే ఫోన్ ఇవ్వండి అని అంటే, ఇప్పుడు ఈ కొత్తగా మన సూపర్వైజర్లు సిడిపిఓలు ఒక పథకాన్ని కనిపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేందనంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఫోన్లు పనిచేయటం లేదండి అనే వాస్తవాలు చెప్పకుండా మీరు 100% చేయండి 100% చేయండి అని అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను విపరీతంగా వేధిస్తా ఉన్నారు. అయితే 100% చేయాలంటే దాంట్లో ఈకేవైసీలో ఓటీపీ రావాలి. ఓటీపీ చాలా ఫోన్లకు రావడంలా సిమ్ములు కొత్తవి కొనుక్కొని ఆధార్ లింకేజ్ ఫోన్కి లేనటువంటి సిమ్ములు వాడుతున్నారు చాలా మంది. అలాంటి ఓటీపీ రాకపోతే అవన్నీ కూడా ఇట్లా రావటం లేదు మేడం అని చెప్పి సగానికి సగం చేసినా కూడా ఆ సగం మీరు చేయలేదు, పక్క ప్రాజెక్ట్ వాళ్ళు చేశారు, పక్క జిల్లా వాళ్ళు చేశారు కాబట్టి మీరు ఫుల్ చేయండి అని అసలు ఆ ఓటీపీలు రాని పేర్లన్నీ లబ్ధిదారులు, వాళ్ళు నిజంగా సరుకులు తీసుకోవాల్సినటువంటి లబ్ధిదారులు వాళ్ళ పేర్లని డిలీట్ చేస్తున్నారు. డిలీట్ చేసి 100% ఉందని చూపించుకుంటున్నారు. ఇది అధికారులు చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు. రేపు ఏదైనా పొరపాటు జరిగినా కింది స్థాయిలో అంగన్వాడీలను తప్పు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వాస్తవంగా ఈ ఫోన్లన్నీ తిరిగి ఇచ్చేసి ట్యాబులు ఇవ్వాలి, వేగంగా పనిచేసే నెట్ ఉండేటటువంటిది ఇవ్వాలి. ఈ అన్ని పనులు చేయాలంటే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. దాదాపు గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా మినిట్స్ కాపీ, ఒప్పందంలో కూడినటువంటి మినిట్స్ కాపీ అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిట్స్ కాపీలో ఉండేటటువంటి ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి చేయకపోగా ఇంకా విపరీతమైనటువంటి భారాలు పెంచేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనందరం కూడా చూస్తున్నాం. రకరకాలైనటువంటి యాపులు ఇచ్చారు. యాపులు ఇచ్చినా కానీ పనిచేసే ఫోన్లు ఇస్తే యాపులు ఇచ్చినటువంటి పరిస్థితి అమలవుతుంది. కానీ పనిచేసేటటువంటి ఫోన్లు ఇవ్వకుండా యాపులు ఇచ్చి ఈరోజు మనోవేదనకి అంగన్వాడీలను గురి చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళకి ఇచ్చేది చాలని జీతం, కానీ వాళ్ళ చేత పనిచేయించుకునేది దాదాపు 24 గంటలు పనిచేసినా కానీ తీరినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళు కానీ బడికి పోయేటప్పుడు ఇంత మాత్రం కష్టపడి ఉంటే ఈరోజు కలెక్టర్లు అయి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి శ్రమ పడేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఒక పక్క విద్యాశాఖ మంత్రి గారు 12,000 పైన దాటినటువంటి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు వర్తించండి అని చెప్పి ప్రకటన చేశారు. కానీ వీళ్ళకి ఇచ్చేది 11,500, ఆయమ్మకి ఇచ్చేది 7,000. కానీ వీళ్ళకి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.